తెనాలి నుండి ఒక రాష్ట్ర మంత్రి, ఒక కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించడం ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణమని కాంగ్రెస్, సిపిఐ నాయకులు పేర్కొన్నారు. తెనాలి ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు కృషి చేయాలని వారు కోరారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు, సిపిఐ కార్యదర్శి చెరుకుమల సింగారావు మాట్లాడుతూ తెనాలి నుండి రాష్ట్ర మంత్రిగా నియమితులైన నాదెండ్ల మనోహర్ కు, కేంద్ర మంత్రిగా నియమితులైన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు అభినందనలు తెలియజేశారు. తెనాలి ప్రాంత అభివృద్ధిపై వీరు దృష్టి సారించాలని సూచించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన తెనాలికి పార్లమెంటును, జిల్లాను కోల్పోయామని, ఇది బాధాకరమని పేర్కొన్నారు. తెనాలి ప్రాంతానికి మెట్రో సహా ఔటర్ రింగ్ రోడ్ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. తెనాలి పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం ఔటర్ రింగ్ రోడ్ అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీల నాయకులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, భీమా రమేష్, కిరణ్, టి శివనారాయణ, వై శంకర్రావు, కె కోటేశ్వరరావు, అయ్యప్ప, కార్తీక్, షేక్ నాగూర్, కె వీరస్వామి, బి శ్రీను, ఎం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా మన తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మనోహర్ గారు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అలాగే గుంటూరు పార్లమెంట్లో మన తెనాలి ఒక అంతర్భాగమైనటువంటి గుంటూరు పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా సెంటర్లో మంత్రి అయ్యారు. వారిద్దరికి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలుపుతూ ఒకసారి ప్రజాప్రతినిధి ఎన్నికైన బాధ్యత పెరుగుతుంది, ఇంకా మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ బాధ్యతలు పెరుగుతున్నాయని చెప్పేసి మనవి చేస్తూ ఈ తెనాలి వాళ్ళు ప్రాతినిధ్యం వచ్చేటువంటి తెనాలికి కొంత న్యాయం చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందులో ముఖ్యంగా తెనాలి 116 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మున్సిపాలిటీ, చాలా ఓల్డ్. వెనకటి రోజుల్లో ఎప్పటి నుంచో తెనాలి పార్లమెంట్ ఉండేది. ఒకటి తెనాలి పార్లమెంట్ పోయింది, తెనాలి జిల్లా అవ్వాల్సింది పోయింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు కూడా వెనకటి రోజులు 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 8వ పట్టణంగా ఉండేది జనాభాలో. ఇప్పుడు విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో దగ్గర 30 దాటి వెళ్ళిపోయింది, 30-32కి వెళ్ళిపోయింది. పెరుగుదల ఆగింది, అభివృద్ధి కూడా ఆగింది తెనాలికి. ముఖ్యంగా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేటప్పుడు విభజన చట్టంలో తెనాలి కూడా ఒక మెట్రోలో, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి మెట్రోలో తెనాలి కూడా ఉన్నది. ఒకసారి చూడండి విభజన చట్టంలో మెట్రోకి. రెండోది మొట్టమొదటి సిఆర్డిఏ పరిధిలో కూడా తెనాలి ఉందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ డెవలప్ అవ్వాలంటే పెద్ద పెద్ద ఔటర్ రింగ్ రోడ్లు, మెట్రోలు, ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ వస్తే కానీ, ఉద్యోగస్తులు రావటం కానీ, వ్యాపారంగా కానీ, పారిశ్రామిక కానీ పెరిగితే కానీ ఈ టౌన్ కూడా తెనాలి కూడా డెవలప్ అవ్వదు. డెవలప్ అయితే కానీ ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా ఉద్యోగ అవకాశాలు రావు ఎక్కువగా. అందులో భాగంగా ముఖ్యంగా మనం చేసే ఇప్పుడు 2 మేము కోరేది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వస్తున్నప్పుడు ఇంతకుముందు అంతా కూడా తెనాలి ఎలాగ గుంటూరు, విజయవాడ, దాని మంగళగిరి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటున్నాయో అలాగే తెనాలిని కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటే 4 పక్కల తెనాలి డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఇద్దరు మంత్రులు కూడా వారి యొక్క పలుకుబడిని ఉపయోగించి వాళ్ళు ఈ తెనాలి ప్రాంతానికి ఎక్కువగా కష్టపడి మన తెనాలి చేసుకున్న అదృష్టం ఏంటంటే ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి చాలా దశాబ్దాల తర్వాత మన తెనాలికి పట్టినటువంటి ఒక అదృష్టం. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం. 1910లో తెనాలి మున్సిపాలిటీగా ఏర్పడింది. దాదాపు తెనాలికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఎవరికి లేదనమాట, ఏ నగరానికి కూడా లేదు ఇండియాలో. 1910లో శతాబ్దోత్సవాల్లో శశి గారు మేమంతా కూడా మన కొనిజేటి రోసి గారికి పురపాలక సంఘం తరఫున గొప్ప అభినందన సభ కూడా ఏర్పాటు చేయడంతో కొన్ని 100 కోట్ల నిధులు కూడా తీసుకురావడం జరిగింది. తెనాలి పట్టణ సమగ్ర అభివృద్ధిలో నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా భాగస్వామ్యం అయ్యారు. అలాగే మనం ఎప్పుడైనా ముందు భోజనం చేయాలంటే ఫస్ట్ ఈ 3 కాలువలు తవ్వినటువంటి కాటన్ ద్వారా ఆ ఇంజనీర్ అలెగ్జాండర్ ఓరు, తొలి మున్సిపల్ చైర్పర్సన్ చెమిడిగుంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వాళ్ళకి నమస్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తెనాలి పార్లమెంటు పోవటం అనేది
ఒక చారిత్రకమైన తప్పిదం అది. నేను చాలాసార్లు బాలశౌరి గారిని అడిగితే నా చేతిలో ఉంది అది, మన బాపట్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన వల్ల ఇదైంది అని చెప్పాడు.